ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము చాలా అద్భుతమైన ఆసన ఫ్యాట్ తగ్గించడానికి, వెయిట్ లాస్కి, మన యొక్క పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వుని తగ్గించడానికి హెల్ప్ అవుతూ ఎట్ ఏ సేమ్ టైం లెగ్స్కి ఈ యొక్క ఆసన కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. తొడకండరాల దగ్గర నుంచి చక్కగా మన యొక్క పిక్కలు, అలాగే పాదాలు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం వలన ఇవన్నీ చక్కగా స్ట్రెంగ్త్ పుంజుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క ఆసనాల్లో ఛాతీ చాలా విశాలం అవ్వడం వలన బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఛాతీ అనేది చాలా విశాలంగా ప్రశాంతంగా కాస్తంత వైట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. శరీరం అంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి మీ యొక్క బాడీ కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడానికి, కంప్లీట్గా వెయిట్ అనేది తగ్గడానికి, అలాగే బాడీ యాక్టివ్గా అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి ఆసన ఏంటో చెప్పైనా పరివృత్త త్రికోణాసన. పరివృత్త త్రికోణాసన కొంచెం కష్టమైనటువంటి ఆసన కిందే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా కోణాసనాన్ని అలాగే త్రికోణాసనాన్ని ప్రాక్టీస్ చేసుకుని పరివృత్త త్రికోణాసనకు వస్తే కనుక చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది. పరివృత్త త్రికోణాసన ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఎలా చేయాలి, ఏంటి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు కూడా చూసేసాము. పరివృత్త త్రికోణాసనం అంటే వృత్తం అంటే ఏంటి, సర్కిల్. అలాగే దీనిలో కూడా మన యొక్క హోల్ బాడీ అనేది ట్విస్టింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి పరివృత్త. ఫైనల్ పొజిషన్ అనేది ఎలా ఉంటుంది చూడడానికంటే మన లెగ్స్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. కాబట్టి పరివృత్త త్రికోణాసన అని దీనికి గల పేరు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరివృత్త త్రికోణాసనాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. పరివృత్త త్రికోణాసన కోసం ముందుగా ఈ విధంగా స్టాండింగ్ పొజిషన్ నుంచి నెమ్మదిగా పాదాల మధ్యన 3 to 4 feet డిస్టెన్స్ వరకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఎటు సైడ్ అయితే చేయదలుచుకున్నారో ఆ పాదాన్ని ఈ విధంగా 90 degrees వరకు ట్విస్ట్ చేసుకోండి. ఆసన స్థితికి మనం వెళ్ళేటప్పటికి బ్యాక్ లెగ్ ఏదైతే ఉందో అది కూడా 45 degrees వరకు వెళ్తుంది. హ్యాండ్స్ రెండు కూడా స్ట్రైట్ యాంగిల్లో తీసుకుని నెమ్మదిగా బాడీని ట్విస్ట్ చేస్తూ లెగ్కి అవుట్ సైడ్ నేను నా యొక్క హ్యాండ్ ప్లేస్ చేస్తూ బాడీ బ్యాలెన్స్ చేస్తూ నీ స్ట్రైట్ చేస్తూ స్లోగా ట్విస్ట్ అవుతూ రండి. మీకు కంఫర్ట్ ఉంది అన్న టైంలో ఈ యొక్క హ్యాండ్ని ఈ యువతల సైడ్ పెట్టుకుని చేసేటువంటి ప్రయత్నం అనేది మీరు చేయవచ్చు. స్లోగా రిలాక్స్ అవుతూ పైకి వచ్చేసేయండి. పరివృత్త అనేది స్టార్టింగ్ చేసేవాడికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు సింపుల్గా మార్కెట్లో యోగా బ్లాక్స్ అవైలబుల్గా ఉంటాయి. యోగా బ్రిక్ ఆర్ బ్లాక్. నేనైతే ఇక్కడ సాఫ్ట్ బ్రిక్ని తీసేసుకున్నాను. దీంతో ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ లెగ్స్ మధ్యన గ్యాప్ తీసుకుని చక్కగా హ్యాండ్స్ని స్ట్రైట్ చేసుకుంటూ బాడీ ముందు ట్విస్ట్ చేయండి. బ్రేక్ ఉంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది నాకు. ఇది మీ కంఫర్ట్ని బట్టి ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ వరకు అయితే కింద వరకు వెళ్ళగలరో అక్కడ వరకు ఉంచుకుని దెన్ స్లోగా నేను లెగ్కి ఇన్సైడ్ పెట్టుకుని చేయమని చెప్తున్నాను బిగినర్స్కి. ఇక్కడి నుంచి బాడీని నెమ్మదిగా ఇలా ట్విస్ట్ చేసుకుంటూ పైకి వెళ్ళండి. చూడండి ఆసన ఎంత ఈజీగా ఉందో. చాలా తేలిగ్గా ఆసనాన్ని మనం చేసుకోవచ్చు. మీకు కంఫర్ట్ అయిన తర్వాత మాత్రమే ఇటు సైడ్కి బ్రేక్ని ఉంచుకుని హ్యాండ్ ప్లేస్ చేసి నెమ్మదిగా ఈ స్థితి నుంచి కూడా దెన్ స్లోగా ఎక్సేల్ చేస్తూ బ్యాక్ పొజిషన్. సేమ్ అదే విధంగా మనం కుడి సైడ్కి కూడా చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్తో కంపేర్ చేస్తే రైట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొంచెం చేయండి. 2 legs కంపల్సరీ స్ట్రైట్గా ఉండే ప్రయత్నం చేయాలి.
2 హ్యాండ్స్ కూడా చక్కగా ఈక్వల్గా ఒక లైన్లో ఉండే విధంగా చేసుకోవాలి. స్లోగా రిలాక్స్ చేస్తూ యథాస్థితికి లెగ్స్ మధ్యన గ్యాప్ తగ్గించేసి శిథిల తాడాసనలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా పరివృత్త త్రికోణాసనాన్ని ఏ విధంగా చేయాలో. అయితే ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయకూడదు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెట్టిగో ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. హృదయ సంబంధిత రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మరియు ప్రెగ్నెన్సీ టైంలోను, స్త్రీలు మెన్స్ట్రేషన్ టైంలోను వీపీతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఆసనాన్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆసనాన్ని చక్కగా చేసుకుంటూ దీని యొక్క ఉపయోగాన్ని మీరు పొందవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.